వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్, ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే తూర్పుగోదావరి జిల్లా నేషనల్ హెల్త్ మిషన్లో వివిధ ఉద్యోగాల భర్తీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాలోని జాతీయ ఆరోగ్య మిషన్లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ తేదీ 12/12/2025గా ప్రకటించారు. అప్లికేషన్లు సబ్మిట్ చేయ తేదీ 15/12/2025 నుండి 20/12/2025 వరకు అప్లికేషన్లు సబ్మిట్ చేయవచ్చు. అప్లికేషన్ల స్క్రూటినీ తేదీలు 22/12/2025 నుంచి 27/12/2025గా ప్రకటించారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ డిస్ప్లే తేదీ 30/12/2025గా తెలిపారు. గ్రీవెన్స్ ఫిర్యాదుల స్వీకరణ 31/12/2025 నుంచి 3/1/2026 వరకు స్వీకరిస్తారు. మెరిట్ లిస్ట్ 8/1/2025 లేదా డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అప్రూవల్ చేసిన తేదీ వరకు ఉంటుంది. ఎంపిక లిస్ట్ 12/1/2025 లేదా డిఎస్సి అప్రూవల్ చేసిన తేదీన ఎంపిక లిస్ట్ ప్రకటిస్తారు. ఫీజు అప్లికేషన్తో జత చేయవలసిన డిమాండ్ డ్రాఫ్ట్ ఫీజును డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనే పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. బీసీ లేదా ఓసీ అభ్యర్థులు 300 రూపాయల ఫీజు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 200 రూపాయల ఫీజు చెల్లించాలి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. వయసు 8/12/2025 నాటికి కనీసం 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరములు, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 3 సంవత్సరములు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరములు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కు 10 సంవత్సరములు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎంపిక విధానం మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు అభ్యర్థులను. పోస్టుల వివరాలు ఒకసారి పరిశీలిస్తే డేటా ఎంట్రీ ఆపరేటర్ 3 పోస్టులు కలవు. అర్హతలు డిగ్రీ కంప్యూటర్ లేదా ఏదైనా డిగ్రీ మరియు పీజీడీసీఏ 1 సంవత్సరం సర్టిఫికేట్ కలిగి ఉండాలి. జీతం 18,450 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. 2 ఫార్మాసిస్ట్ 3 పోస్టులు కలవు. ఫార్మసీలో డిప్లొమా, బీఫార్మసీ ఉత్తీర్ణత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కలిగి ఉండాలి. తప్పనిసరిగా పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. జీతం నెలకు 23,393 రూపాయలు చెల్లిస్తారు. 3 ల్యాబ్ టెక్నీషియన్ 3 పోస్టులు కలవు. ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లేదా బోర్డు నుండి ఇంటర్మీడియట్ వొకేషనల్తో పాటు 1 సంవత్సరం ప్రభుత్వ గుర్తింపు సంస్థలో అప్రెంటిస్ మరియు తప్పనిసరిగా పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. జీతం 23,393 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. 4 ఆడియోమెట్రిషియన్ 4 పోస్టులు కలవు. ఆడియాలజీలో 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ మరియు స్పీచ్ థెరపీ భాష గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. జీతం 25,526 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. 5 సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ 3 పోస్టులు కలవు. బ్యాచిలర్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ 2 నెలల కంప్యూటర్ ఆపరేషన్లో సర్టిఫికేట్ కోర్స్ కలిగి ఉండాలి. పర్మనెంట్ 2 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. జీతం 33,975 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. 6 హెల్త్ విజిటర్ టీబీ 5 పోస్టులు కలవు. సైన్స్లో గ్రాడ్యుయేషన్ లేదా 10+2 ఇంటర్మీడియట్లో సైన్స్ మరియు ఎంపీడబ్ల్యూ, ఎల్హెచ్వి, ఏఎన్ఎం, హెల్త్ వర్కర్ సర్టిఫికేట్ లేదా హెల్త్ ఎడ్యుకేషన్లో ఐ కోర్స్, కౌన్సిలింగ్ లేదా ట్యూబర్క్లోసిస్ హెల్త్ విజిటర్ గుర్తింపు పొందిన కోర్సు నుండి కనీసం 2 నెలల కంప్యూటర్ ఆపరేషన్లో సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉండాలి. జీతం 26,619 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. 7 డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ 2 పోస్టులు కలవు. ఎంబీఏ లేదా పీజీడీ డిప్లొమా మేనేజ్మెంట్లో హెల్త్ అడ్మినిస్ట్రేషన్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కనీసం 1 సంవత్సరం పనిచేసిన సంబంధిత రంగంలో అనుభవం కలిగి ఉండాలి. జీతం 35,250 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. 8
డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రైవేట్ మిక్స్ కోఆర్డినేటర్ ఒక పోస్ట్ కలదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధిత రంగంలో 1 సంవత్సరం పని అనుభవం లేదా ఏసీఎస్ఎం పబ్లిక్ మరియు ప్రైవేట్ పార్ట్నర్షిప్ హెల్త్ ప్రాజెక్ట్స్ ప్రోగ్రామ్స్ పర్మనెంట్ 2 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ మరియు 2 వీలర్ కలిగి ఉండాలి. జీతం 28,980 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. 9. అకౌంటెంట్ 2 పోస్టులు కలవు. కామర్స్లో గ్రాడ్యుయేషన్ 2 సంవత్సరంలో అకౌంట్ డబల్ ఎంట్రీ సిస్టమ్ మెయింటెనెన్స్లో గుర్తింపు పొందిన సంస్థలో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. జీతం 18,233 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. 10. డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ కౌన్సిలర్ ఒక పోస్ట్ కలదు. బ్యాచిలర్స్ లేదా తత్సమాన డిగ్రీ సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సైకాలజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. జీతం 21,959 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. 11. ఎల్జీఎస్ 8 పోస్టులు కలవు. 10వ తరగతి లేదా తత్సమాన అర్హతగా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. జీతం 15,000 రూపాయలు నెలకు జీతంగా చెల్లిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ కలిపి 35 పోస్టులుగా ప్రకటించారు. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.